గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండి. సో నిన్న మనం చూసాము ప్రెసిడెంట్ యొక్క ఓత్ ఎలా వేరే వాళ్ళ ఓత్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రెసిడెంట్ ఓత్ తీసుకున్నప్పుడు ప్రెసిడెంట్ ఓత్ తీసుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ని రక్షిస్తాను అనే ఓత్ తీసుకుంటాడు, ప్రొటెక్ట్ చేస్తాను అనే ఓత్ తీసుకుంటాడు. కానీ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ ఏం చేస్తారు? కాన్స్టిట్యూషన్ని పాటిస్తాను, టు ఫాలో ద కాన్స్టిట్యూషన్ అనే ఓత్ తీసుకుంటారు. అవునా కాదా? సో ఇక్కడ వరకు నేను మీకు చెప్పాను. ఓకే, నెక్స్ట్ ఇంపీచ్మెంట్ కూడా మీకు చెప్పాను నిన్న. ఇంపీచ్మెంట్ ఎలా అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది? 1/4 మెంబర్ సపోర్ట్ కావాలి, 2/3 మెజారిటీ కావాలి. అవునా కాదా? క్లియర్. ఇప్పుడు ఇంపీచ్మెంట్లో ఇంకో పాయింట్ రాసుకోండి. ఇంపీచ్మెంట్లో జాయింట్ సిట్టింగ్ పాసిబుల్ కాదు. ఇంపీచ్మెంట్లో జాయింట్ సిట్టింగ్ పాసిబుల్ కాదు. క్లియర్? ఓకే సార్. నెక్స్ట్ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాను. ప్రెసిడెంట్ సీట్ ఖాళీగా 4 విధాలుగా అవ్వచ్చు. ఒకటైతే హఠాత్తుగా ప్రెసిడెంట్ చనిపోయారు, ఒకటి రిజైన్ చేసేసారు. అవునా కాదా? ఎస్. ఇంకోటి మన టర్మ్ అయిపోయింది, ఇంకోటి యాబ్సెంట్ అయిపోయారు, ఇంకోటి యాబ్సెంట్ అయిపోయారు. ఎస్, క్లియర్. చనిపోతే 6 నెలల లోపల, చనిపోయిన 6 నెలల లోపల ఎలక్షన్ చేసేయండి. ఆ 6 మంత్స్లో కొత్త ప్రెసిడెంట్ ఎలక్షన్ చేసేయండి. అయితే ఆ 6 నెలలు ఎవరు ఉంటారు సార్? ఆ 6 నెలలు వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉంటారు. సరే సార్. ఓకే సార్, డన్. డెత్లో కూడా సేమ్ సార్, 6 మంత్స్ చేసేయండి. ఆ 6 మంత్స్ వరకు వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉంటారు. సరే. టర్మ్ సార్. సార్ టర్మ్ అనేది టర్మ్ అనేది ఒకవేళ 5 సంవత్సరాలు అయిపోతే ప్రెసిడెంట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడా బయటికి? ప్రెసిడెంట్ ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాడా? ఇక్కడే ట్రాప్ ఉంది సార్, ఇక్కడే ట్రాప్ ఉంది. ప్రెసిడెంట్ బయటికి వెళ్ళడు. ఎంతవరకు అయితే కొత్త ప్రెసిడెంట్ లోపలికి రాడో అంతవరకు బయటికి వెళ్ళడు పాత ప్రెసిడెంట్. క్లియర్? డన్. ఓకే. కానీ కాన్స్టిట్యూషన్ ఏం రాసింది? టర్మ్ అయ్యే ముందే, 5 సంవత్సరాలు అయ్యే ముందే ఎలక్షన్ చేసేయండి బాబు అని. ఎలక్షన్ చేసి కొత్త ప్రెసిడెంట్ని రెడీగా ఉంచండి, రెడీగా ఉంచండి. ఓకే, క్లియర్. ఓకే, ఇంతవరకు నిన్న మీకు చెప్పాను. ఇప్పుడు స్టార్ట్ చేయండి పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ షార్ట్ నోట్స్ అన్నీ ఈరోజు అప్లోడ్ అయిపోతాయి. పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. క్లియర్. 1, అసెంట్ టు బిల్స్ అంటే ఒక బిల్లు లోక్సభ నుంచి, రాజ్యసభ నుంచి పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇది మీకు తెలిసిందే. ఇది ఆర్టికల్ 111లో రాసింది. ఎస్, నంబర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, నంబర్ కూడా గుర్తుంచుకోవాలి. ఒక బిల్లు ప్రెసిడెంట్ దగ్గర వెళ్ళిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గర రెండు ఆప్షన్లు ఉంటాయి. అయితే ఓకే చెప్పేయాలి, అయితే దానిపైన కూర్చుని పోవాలి. దాన్ని విత్ హోల్డ్ అంటాము, ఇంగ్లీష్లో ఏమంటాము? విత్ హోల్డ్. క్లియర్. ఇప్పుడు ఈ విత్ హోల్డ్లో 2 ఆప్షన్లు ఉంటాయి మళ్ళీ. అయితే దాన్ని రిటర్న్ చేసేయాలి మళ్ళా, లేదంటే దాన్ని రిజర్వ్ చేసేయాలి. ఈ రిజర్వ్ అంటే ఏంటి సార్? చెప్పకుండా, టైం చెప్పకుండా, ఏం చెప్పకుండా దానిపైన కూర్చుండిపోతారు. మరి ఆ బిల్ ఏమవుతుంది? అది అన్లిమిటెడ్ టైం కోసం ప్రెసిడెంట్ దగ్గర ఉండిపోతుంది. తమిళనాడు పాత మాజీ సీఎం స్టాలిన్ గారిది కూడా ఇదే కదా ఇష్యూ. గవర్నర్ తమ బిల్లు మీద కూర్చుండిపోతున్నాడు. ఏంటి, ఎలా పాస్ అవుతుందో చెప్పట్లేదు. క్లియర్. మళ్ళీ చెప్తున్నాను, ఒక బిల్లు ప్రెసిడెంట్ దగ్గర వెళ్ళిన తర్వాత 2 ఆప్షన్లు ఉంటాయి సారు. అయితే అసెంట్ ఇచ్చేయాలి, అయితే విత్ హోల్డ్ చేసేయాలి. విత్ హోల్డ్లో 2 ఆప్షన్లు ఉంటాయి. అయితే రిటర్న్ చేసేయాలి, లేదా రిజర్వ్ చేసేయాలి. రిజర్వ్ అంటే ఏంటి? చెప్పకుండా దానిపైన కూర్చుండిపోవడం. క్లియర్. ఓకే. ఒకవేళ
ఒకవేళ రిటర్న్ చేస్తే, మళ్ళా లోక్సభ రాజ్యసభకి రిటర్న్ చేస్తే, లోక్సభ రాజ్యసభ మళ్ళా గమనిస్తుంది, అచ్చా ప్రెసిడెంట్ రిటర్న్ చేశాడు, ఏంటి సంగతి అని. క్లియర్. హౌస్ మళ్ళా ఆ బిల్లుని పరిశీలిస్తుంది. అలా పరిశీలించిన బిల్లుని మళ్ళా పంపిస్తే, ఓకే, ఆ రిటర్న్డ్ బిల్ని మళ్ళా పంపిస్తే అప్పుడు ప్రెసిడెంట్ ఆపలేడు, ప్రెసిడెంట్ని పాస్ చేయాల్సిందే. అర్థమైందా? అంటే రిటర్న్ అనేది ఒకసారి అవుతుంది, రిటర్న్ అనేది ఒకసారి అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా పవర్స్ ఏంటి సారు? 3, 4, 5. సమ్మన్ చేయాలన్నా ప్రెసిడెంట్ సమ్మన్ చేస్తాడు. సమ్మన్ అంటే ఏంటి సార్? పిలవాలి. బాబు మాన్సూన్ సెషన్ మొదలవుతుంది, మాన్సూన్ సెషన్ మొదలవుతుంది, లోక్సభ రాజ్యసభ ఇద్దరు వచ్చేయండి, టైం వచ్చేసింది, పార్లమెంట్ ఫామ్ చేయాలి, వచ్చేయండి. వింటర్ సెషన్ వచ్చింది, వచ్చేయండి, పార్లమెంట్ ఫామ్ చేయాలి, సమ్మన్ వచ్చింది. ఇది సమ్మన్ అంటారు. క్లియర్? ఓకే, డన్. నౌ ప్రోరోగేషన్ కూడా ప్రెసిడెంట్ చేస్తాడు. ఇప్పుడు ప్రోరోగేషన్ అంటే ఏంటి సార్? తెలుగు మీడియం సేమ్ వర్డ్ మీకోసం కూడా. ప్రోరోగేషన్ అంటే ఆ సభని ఆపేయడం. సమ్మన్ అంటే ఏంటి? ఆ సభని పిలవడం. ప్రోరోగేషన్ ఆపోజిట్, ఆ సభని ఆపేయడం. బాబు వింటర్ సెషన్ అయిపోయింది, మీ ఇంటికి మళ్ళీ వెళ్ళిపోండి. బాబు మాన్సూన్ సెషన్ అయిపోయింది, మీ ఇంటికి మళ్ళీ వెళ్ళిపోండి. క్లియర్? అండ్ డిసల్యూషన్. డిసల్యూషన్ అంటే ఏంటి? ఆ లోక్సభనే ఖతం చేసేయడం. సి, ఇప్పుడు ఏపీపీఎస్సి, తెలంగాణ పిఎస్సి ఇంకా బుర్రతో ఆడవచ్చు, మనం బుర్రతో ఆడుకోవచ్చు. ఎలా సార్? సమ్మన్కి సారీ, ప్రోరోగేషన్కి డిసల్యూషన్కి డిఫరెన్స్ ఏంటి సార్? ప్రోరోగేషన్ అంటే ఆ సభని ఆపేయడం, డిసల్యూషన్ అంటే ఆ మొత్తం లోక్సభని ఆపేయడం. క్లియర్? సో ప్రోరోగేషన్ ఈజ్ ఈక్వల్ టు సెషన్ ఖతమైంది, డిసల్యూషన్ అంటే ఆ లోక్సభ మొత్తం ఖతమైంది. సో సమ్మన్ చేయాలన్నా, ప్రోరోగేషన్ చేయాలన్నా, డిసల్యూషన్ చేయాలన్నా అది ప్రెసిడెంటే చేస్తారు. ఇక్కడ ట్రాప్ ఏంటి సార్? ఆడింటాడు స్పీకర్ చేస్తాడు. స్పీకర్ కాదు, సమ్మన్ ప్రోరోగేషన్ డిసల్యూషన్, సమ్మన్ ప్రోరోగేషన్ డిసల్యూషన్, సమ్మన్ ప్రోరోగేషన్ డిసల్యూషన్, ఇలా ఎవరు చేసినా ప్రెసిడెంటే చేయాలి. ఓకే సార్, డన్ సార్. ఇది పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఐదో పవర్ రాయండి. ఐదో పవర్ ఏంటి సార్? ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. ఆర్డినెన్స్ అంటే ఏంటి సార్? మామూలుగా ఒక బిల్ ఎవరు పాస్ చేస్తారు? లెజిస్లేటివ్ పాస్ చేస్తారు. లెజిస్లేటివ్ అంటే ఏంటి? రాహుల్ గాంధీ, మోదీ, వీళ్ళందరూ కలిపితే లెజిస్లేటివ్. క్లియర్? లోక్సభ మొత్తాన్ని ఏమంటాము? లెజిస్లేటివ్. ఒక బిల్ పాస్ చేసే పని లోక్సభది. కానీ ప్రతిసారి లోక్సభ సెషన్లో ఉండదు కదా, ప్రతిసారి లోక్సభ సెషన్లో ఉండదు కదా. ఒక ఎమర్జెన్సీ వస్తే అప్పుడు ఆర్డినెన్స్ పాస్ చేస్తారు. ఓకే, ఆర్డినెన్స్ పాస్ చేస్తారు. క్లియర్? కానీ ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ ఏ ఆర్టికల్లో రాసింది? ఆర్టికల్ 123. నంబర్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ అనేది మ్యాక్సిమం ఎన్నాళ్ళ వరకు ఉంటుంది? 6 months వరకు. 6 months ఎందుకు సారు? 7 ఎందుకు కాదు? 8 ఎందుకు కాదు? 9 ఎందుకు కాదు? ఎందుకంటే పార్లమెంట్ సెషన్కి మధ్యలో మ్యాక్సిమం 6 months గ్యాపే ఉంటుంది అని కాన్స్టిట్యూషన్లో రాసి ఉంటుంది. ఏంటి రాసి ఉంటుంది సార్? పార్లమెంట్ రెండు సెషన్లకి మధ్య 6 months కన్నా ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. అంటే 6 నెలలకి ఒకసారైనా కనీసం ఆ సభ, లోక్సభ ఆర్గనైజ్ చేయాల్సిందే. అలా ఆర్గనైజ్ చేసిన వెంటనే 6 weeks లోపల ఆ ఆర్డినెన్స్ని లెజిస్లేచర్ పాస్ చేయాలి. అప్పుడే ఆ ఆర్డినెన్స్ అనేది ఒక లాలా మారుతుంది, లేదంటే ఆ ఆర్డినెన్స్ ఖతం అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. సార్ ఆర్డినెన్స్ అనేది, మీకు క్వశ్చన్ వస్తుంది, ఒక ఆర్డినెన్స్ మ్యాక్సిమం ఎన్నాళ్ళకి ఆర్డినెన్స్గా ఉండొచ్చు సార్? 6 months + 6 weeks. 6 monthsలో సభ ఆర్గనైజ్ అవ్వాలి,
ఆర్గనైజ్ అయిన వెంటనే ఫస్ట్ డే నుంచి 6 వీక్స్ లోపల ఆ ఆర్డినెన్స్ మళ్ళీ పాస్ అవ్వాలి. ఎవరు పాస్ చేయాలి? లోక్సభ పాస్ చేయాలి. పాస్ చేయకపోతే ఏమవుతుంది? ఆ ఆర్డినెన్స్ అక్కడితోనే ఆగిపోతుంది. క్లియర్? ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఆ ఆర్డినెన్స్ అనేది దేనికైనా పాస్ చేసుకోవచ్చా సార్? అంటే నార్మల్ లాకి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి, అవునా సార్? ఆర్డినెన్స్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ సంశోధనం కోసం పాస్ చేయకూడదు, చేయలేరు. ఆర్డినెన్స్ ఏం చేస్తుంది? ఏదైతే ఒక మామూలు లా చేస్తుందో అదే ఆర్డినెన్స్ చేస్తుంది. ఒక మామూలు లా ఫండమెంటల్ రైట్స్ అమెండ్ చేస్తుందా? చేయదు కదా. ఫండమెంటల్ రైట్స్ అమెండ్ చేయడం కోసం కాన్స్టిట్యూషనల్ సంశోధన బిల్లు కావాలి. ఒక మామూలులో చేస్తుందా? చేయదు. ఒక మామూలులో ఏదైతే చేస్తుందో అదే ఆర్డినెన్స్ కూడా చేస్తుంది. అదే ఆర్డినెన్స్ కూడా చేస్తుంది. అర్థం అవుతుందా? క్లియర్? సో మీ క్వశ్చన్ వస్తుంది, ఒక ఆర్డినెన్స్తో నేను ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయవచ్చు? అయ్యో కాదండి, కాదండి. ఫండమెంటల్ రైట్స్ కోసం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కావాలి. ఆర్డినెన్స్ అనేది ఒక నార్మల్ లాతో సమానం, ఒక నార్మల్ లాతో సమానం, అంతే. క్లియర్? సరే, అయితే మోదీ గారు ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు. మోదీ గారు ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు. క్లియర్? అయితే మోదీ గారు 7th షెడ్యూల్లో 3 లిస్టులు ఉంటాయి. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. ఇందులో దేని మీదైనా ఆర్డినెన్స్ పాస్ చేయవచ్చా? 1, 2 and 3? అయ్యో, స్టేట్ లిస్ట్లో చేయదు, యూనియన్ లిస్ట్లో మాత్రమే చేస్తుంది. మోదీ సర్కార్ లా పరంగా ఏ విషయం టచ్ చేస్తారో అదే విషయంలో ఆర్డినెన్స్ కూడా పనిచేస్తుంది. ఇందులో చేస్తారు, ఇందులో చేస్తారు, ఇందులో చేయలేరు. సో ట్రాప్ ఏంటి? ఆర్డినెన్స్ ఏం చేయదు. ఆర్డినెన్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అమెండ్ చేయదు. ఆర్డినెన్స్ 7th స్టేట్ లిస్ట్లో ఎంటర్ అవ్వదు. మోదీ గారి ఆర్డినెన్స్, మోదీ గారి ఆర్డినెన్స్ స్టేట్ లిస్ట్లో ఎంటర్ అవ్వదు. క్లియర్? ఓకే, డన్. ఓకే, క్లియర్? స్టేట్ లిస్ట్లో ఎంటర్ అవ్వదు. డన్ సార్. ఓకే సార్. డన్ సార్. నెక్స్ట్ రాయండి. నెక్స్ట్, ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్ ఏంటి? పార్డనింగ్ అంటే ఇంతవరకు మనం ఏం చూసాము? ప్రెసిడెంట్ యొక్క లెజిస్లేటివ్ పవర్ ఏంటి? ఇప్పుడు చూద్దాము ప్రెసిడెంట్ యొక్క జ్యుడిషియల్ పవర్ ఏంటి, ఆర్ పార్డనింగ్ పవర్ ఏంటి. పార్డనింగ్ పవర్ అంటే ఏంటి సార్? జైలు నుంచి ఖైదీని విడుదల చేసేయడం, గుడ్ బిహేవియర్ కోసం ఒక ఉరిశిక్షని ఖతం చేసేయడం, దీన్ని అంటాము పార్డనింగ్ పవర్. ఇందులో 5 వర్డ్స్ ఉంటాయి. తెలుగు మీడియం మీకు కూడా సేమ్ వర్డ్స్ అండి. క్లియర్? సేమ్ వర్డ్స్. ఆర్టికల్ 72లో రాసి ఉంటుంది, నంబర్ ఇంపార్టెంట్ కాదు. సో ఫస్ట్ వర్డ్ పార్డన్, సెకండ్ వర్డ్ రెస్పైట్, థర్డ్ వర్డ్ రిప్రైవ్, ఫోర్త్ వర్డ్ రెమిట్, ఫిఫ్త్ వర్డ్ కమ్యూట్. ఎలా గుర్తుంటుంది సార్ ఇది? ఇది ఎలా గుర్తుంటుంది సార్? పార్డన్ అంటే మొత్తం వదిలేయడం, పనిష్మెంట్ మొత్తం ఖతం చేసేయడం, పనిష్మెంట్ మొత్తం ఖతం చేసేయడం. క్లియర్? డన్. ఇప్పుడు ప్రెసిడెంట్ 2 రకాలుగా జాలి చూపిస్తాడు. ఒకటైతే అయితే టైం తగ్గించేస్తాడు. ఓకే, టైం తగ్గించేస్తాడు, కానీ పనిష్మెంట్ మాత్రం అట్లాగే ఉంచుతాడు. ఇంకోటి, టైం అట్లాగే ఉంచుతాడు, పనిష్మెంట్ తగ్గించేస్తాడు. ఓకే, ఇప్పుడు కమ్యూట్ అంటే ఏంటి? కమ్యూట్ అంటే సార్, పనిష్మెంట్ అనేది
తగ్గించేశారు, కానీ టైం సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకేం చెప్పారు? మీకు సర్కార్ చెప్పింది, నీకు ఉరి శిక్ష వేస్తాము కోర్టు చెప్పింది. సో కమ్యూట్ అంటే ఏంటి? ప్రెసిడెంట్ ఏం చెప్తారు అప్పుడు? కమ్యూట్లో ప్రెసిడెంట్ ఏం చెప్తారు, బాబు నీకు ఉరి శిక్ష వెయ్యం, ఇప్పుడు నీకు 20 ఏళ్ల కారాగార శిక్ష వేస్తాం. సో పనిష్మెంట్ తగ్గించేశారు. మీకు అర్థమైందా? దీనికి ఆపోజిట్ ఏంటి? లిమిట్. ఇక్కడ టైం తగ్గించేస్తారు, కానీ పనిష్మెంట్ సేమ్. ఓకే, ఎగ్జాంపుల్ 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అంటే సోలో ఇంప్రిజన్మెంట్, అంటే నీతో పాటు జైల్లో ఇంకెవడు ఉండడు. అది ఇంకా పెద్ద టార్చర్ అది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేస్తారు? టైం తగ్గించేస్తారు, బాబు 20 ఏళ్ళు కాదు 10 ఏళ్లే, కానీ సజా మారదు, పనిష్మెంట్ మారదు. ఓకే సార్, అర్థమైందా? పార్డన్ గేమే వేరు, ఇది మొత్తం మిమ్మల్ని వదిలేస్తుంది. ఈ రెండు గుర్తుంచుకోండి, ఆపోజిట్ వర్డ్స్ ఇవి. ఓకేనా? క్లియర్? ఇప్పుడు రిప్రైవ్ అంటే ఏంటి సార్? రిప్రైవ్ అంటే ఏంటి సార్? పనిష్మెంట్ పోస్ట్ పోన్ చేస్తారు. ఏమో ఎమర్జెన్సీ వచ్చిందేమో, ఓకే, మా ఇంట్లో వాళ్ళకి, ఫ్యామిలీ వాళ్ళకి ఒంట్లో బాగాలేదేమో, చనిపోయారేమో హఠాత్తుగా, సో పోస్ట్ పోన్ చేస్తారు. ఓకే, క్లియర్? ఓకే సార్. నెక్స్ట్, రిస్పైట్ అంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే వెంటనే, ఒక అమ్మాయి జైల్లో ఉన్నది, 1 సంవత్సరం జైల్లో ఉన్నది, అక్కడ ప్రెగ్నెంట్ అయితే పాప వాడికి సేమ్ శిక్ష ఇవ్వచ్చు మనం? ఇవ్వకూడదు కదా. సో ఏం చేస్తారంటే, నువ్వు ప్రెగ్నెంట్ కదా, నీ టైం తగ్గించేస్తున్నాము, నువ్వు స్పెషల్ సర్కమ్స్టాన్స్లో ఉన్నావు, నీకు అంటే స్పెషల్ కేసు వచ్చింది ఇది, సో నీకు కూడా దయ చూపిస్తాను. సో అలా. క్లియర్? ఓకే సార్. పార్డన్ ఫస్ట్ గుర్తుంచుకోండి, రెమిట్, కమ్యూట్, రెండిట్లో ఎం వస్తుంది, మా పూర్తిగా ఆపోజిట్ ఇవి. ఒక దాంట్లో టైం తగ్గించేస్తారు, ఒక దాంట్లో టైం అట్లాగే ఉంచేస్తారు. క్లియర్? డన్ సార్. అయితే ప్రెసిడెంట్ ఈ పార్డనింగ్ పవర్స్ని ఎక్కడైనా వాడుకోవచ్చు, ఎక్కడైనా సార్. ఇది మీకు గవర్నర్ చెప్పినప్పుడు చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది సార్. ఇప్పుడే నోట్ చేసుకోండి, తర్వాత ఎందుకులేండి, మళ్ళీ మర్చిపోతాను నేను తర్వాత. ప్రెసిడెంట్, గవర్నర్, గవర్నర్ దగ్గర కూడా కొన్ని పవర్స్ ఉంటాయి, అంతే కదా. మరి స్టేట్కి రాజు ఇతను, సెంటర్కి రాజు ఇతను. క్లియర్? ఒకవేళ ఉరిశిక్ష అయితే, డెత్ పెనల్టీ అయితే, నేను మళ్ళా చెప్తున్నాను, ఒకవేళ డెత్ పెనల్టీ అయితే దానికి పార్డనింగ్ పవర్ ప్రెసిడెంట్ దగ్గర మాత్రమే ఉంది. అంటే మీరేం చెప్తున్నారు సార్? అంటే డెత్ పెనల్టీ అయితే గవర్నర్ పార్డన్ చేయలేడా? చేయలేడు సార్. అంటే డెత్ పెనల్టీలో గవర్నర్ కావాలంటే ఇది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు, కానీ ఇది చేయొచ్చా? ఇది చేయలేడు. ఓకే సార్. రెండో విషయం ఏంటి సారు? యూనియన్ లిస్ట్ ద్వారా ఉరిశిక్ష వేసినప్పుడు ప్రెసిడెంటే దాన్ని చూస్తారు. స్టేట్ లిస్ట్ ద్వారా ఉరిశిక్ష వేసినప్పుడు ఇప్పుడు ఒక్కొక్కసారి డిస్ట్రిక్ట్ కోర్టు కూడా పనిష్మెంట్ ఇస్తుంది. డిస్ట్రిక్ట్ కోర్టు ఎవరి అండర్లో ఉంటుంది? స్టేట్ లిస్ట్. సో అలాంటి శిక్ష వచ్చినప్పుడు స్టేట్ లిస్ట్ ప్రకారంగా గవర్నర్ చూస్తారు, యూనియన్ లిస్ట్ ప్రకారంగా వస్తే ప్రెసిడెంట్ చూస్తారు. క్లియర్? ఈ 2 పాయింట్లు మీకు అర్థం అవ్వాలి. మీకు అర్థమవుతుందా? క్లియర్? డెత్ పెనల్టీ వచ్చినప్పుడు మామూలుగా గవర్నర్ దగ్గర పవర్ ఉండదు,
పార్డనింగ్ పవర్ ఉండదు. కమ్యూట్ చేసుకోవచ్చు కావాలంటే, రెమిట్ చేసుకోవచ్చు, రిప్రైవ్ చేసుకోవచ్చు, కానీ పార్డనింగ్ పవర్ ఉండదు. మొత్తం పూర్తిగా వదలలేడు గవర్నర్. సార్ ఒకవేళ స్టేట్ లిస్ట్ ద్వారా ఉరిశిక్ష వస్తే అయినా వదలలేడు సార్, అయినా వదలలేడు. అందరికీ అర్థమవుతుందా? దిస్ ఈజ్ ప్రెసిడెంట్ ఫర్ యూ. ఇది మొత్తం ప్రెసిడెంట్ గురించి టాపిక్ వచ్చింది. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న పాయింట్లు ఉంటాయి, అది నేను త్వరగా కవర్ చేస్తాను, గాబరా పడకండి. క్లియర్? మీకు ఇక్కడ మిస్ అయిన పాయింట్స్ ఆరంభం బ్యాచ్ కవర్ అయిపోతాయి. క్లియర్? సో వర్రీ అవ్వకండి, ఏది కూడా వదలను, అంతా చదివేస్తాం, మనం అన్ని చదివేస్తాం. క్లియర్? ఓకే ఓకే. ఇప్పుడు వెంటనే గవర్నర్ రాసుకోండి. వెంటనే గవర్నర్ చదివేస్తే ఈజీగా ఉంటుంది మనకి, అవునా కాదా? సో హెడ్డింగ్ పెట్టండి గవర్నర్. గవర్నర్ గవర్నర్ ఓకే. నౌ సేమ్ పాయింట్స్. ఒక ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది, స్టేట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది? గవర్నర్ దగ్గర. సెంటర్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? ప్రెసిడెంట్ దగ్గర. ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఫ్యామిలీ మొత్తం డిన్నర్కి వెళ్తే బిల్ ఎవరు కడతారు? ఫాదర్ గారు, నాన్నగారు. ఇక్కడ నాన్నగారే. మీకు అర్థమవుతుందా? క్లియర్? మీరు ఏం పని చేసినా ఆఖరికి బిల్లు మాత్రం నాన్నగారే కడతారు. ఓకే. ఇప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు? ఇక్కడ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ ఎవరు చేస్తున్నారు? సార్ మీ క్వశ్చనే తప్పు. ప్రెసిడెంట్ అపాయింట్ అవ్వరు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ అవుతారు. కానీ గవర్నర్ ఎలెక్ట్ అవ్వడు, గవర్నర్ అపాయింట్ అవుతాడు. చాలా మంచి డిఫరెన్స్ ఇది, అర్థమవుతుందా? సో ప్రెసిడెంట్ ఎలక్షన్ కోసం పెద్ద ప్రాసెస్ ఉంది. ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, ఓటింగ్లు చేస్తారు, అది వేరే విషయం, వదిలేయండి. కానీ గవర్నర్ సింపుల్గా ప్రెసిడెంట్ ఎవరిని కావాలంటే వాడిని గవర్నర్గా పెట్టచ్చు. కానీ 2 కండిషన్లు మాత్రమే ఉంటాయి. ఒకటి, వాడు కనీసం సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. రెండవది 35 సంవత్సరాలు అయి ఉండాలి. అంతే, అంతే. కానీ ప్రెసిడెంట్లో 3 ఉండేవి. ఏంటి సార్ అది? సిటిజన్ ఆఫ్ ఇండియా, 35 ఏళ్ళు, లోక్సభ ఎలిజిబిలిటీ. మీకు రాయించని గుర్తుంటే చూడండి ఒకసారి వెళ్ళి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ప్రెసిడెంట్కి 3 ఉంటాయి, గవర్నర్కి 2 మాత్రమే ఉంటాయి. గవర్నర్ ఎలెక్ట్ అవ్వడు, అపాయింట్ అవుతాడు. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారు. ఎన్నేళ్ళకి? 5 ఇయర్స్కి. ఓకే. క్లియర్? ప్రెసిడెంట్ గారు రెసిగ్నేషన్ ఎవరికి ఇస్తారు? రెసిగ్నేషన్ వైస్ ప్రెసిడెంట్కి. కానీ గవర్నర్ గారు రెసిగ్నేషన్ ఎవరికి ఇస్తారు? రెసిగ్నేషన్ ప్రెసిడెంట్కి ఇస్తారు. క్లియర్ సార్? ఓకే సార్, డన్ సార్. ఓకే. అయితే ప్రెసిడెంట్ గారు రిమూవ్ ఎట్లా అవుతారు? రిమూవ్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంది సార్. 2/3 మెజారిటీ కావాలి, అంతా కావాలి, చాలా పెద్ద ప్రాసెస్ ఇది. కానీ గవర్నర్ రిమూవల్ ఎప్పుడు, ఎలా అవుతుంది? ప్రెసిడెంట్ ఎప్పుడు కావాలన్నా అప్పుడు గవర్నర్ని రిమూవ్ చేసుకోవచ్చు. చాలా పెద్ద పాయింట్ ఇది. అంటే సార్ గవర్నర్ యొక్క ఇంపీచ్మెంట్ ప్రాసెస్ కాన్స్టిట్యూషన్లో లేదా? ఏది లేదు. ఎలా రిమూవ్ చేయాలో కాన్స్టిట్యూషన్లో లేదా? ఏది లేదు. కానీ ప్రెసిడెంట్ని ఎలా రిమూవ్ చేయాలో కాన్స్టిట్యూషన్లో ఉందా? మీకు అర్థమవుతుందా? దీన్నే ఇంగ్లీష్లో అంటాము ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్కి ఎప్పుడు మూడైతే అప్పుడు అపాయింట్ చేయవచ్చు, ఎప్పుడు 3 ఖతం అయిపోతే మళ్ళీ తీసేయచ్చు. కానీ 5 ఇయర్స్ టర్మ్ ఉంటుంది, దాని ముందు కూడా కావాలంటే ప్రెసిడెంట్ తీసేయచ్చు. ఓకే సార్, డన్ సార్. ఓకే సార్, సరే. నెక్స్ట్ నెక్స్ట్
నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు సార్ మీరు చెప్పారు ప్రెసిడెంట్ అనేవాడు ఓత్ ఏం తీసుకుంటాడు? కాన్స్టిట్యూషన్ని రక్షించాలి, ప్రొటెక్ట్ చేయాలి. సేమ్ సేమ్ ఓత్ గవర్నర్ కూడా తీసుకుంటాడు. అంటే సార్, రక్షించే ఓత్ ఈ మొత్తం ఇండియాలో ఇద్దరే తీసుకుంటారు, ప్రెసిడెంట్ ఒకడు, గవర్నర్ ఒకడు. ఇంతవరకు ఓత్ మీద క్వశ్చన్ రాలేదు. వస్తే చెప్తున్నాను, చాలా మంది ఫిల్టర్ అవుట్ అయిపోతారు. క్లియర్ సార్? ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు ప్రెసిడెంట్కి ఓత్ ఎవరు ఇప్పిస్తారు? ఓత్ సార్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ, లేదా సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జి కానీ. గవర్నర్కి ఓత్ ఎవరు ఇప్పిస్తారు? సేమ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు కానీ, సీనియర్ మోస్ట్ హైకోర్టు జడ్జి కానీ. ఇక్కడ సుప్రీంకోర్టు, ఇక్కడ హైకోర్టు. క్లియర్ సార్? ఓకే సార్. అందుకే ప్రెసిడెంట్ని దగ్గర ఉంచుకుని చదివితే ఈజీగా అర్థమవుతుంది. క్లియర్ సార్? నెక్స్ట్ ఏంటి సార్? గవర్నర్ యొక్క శాలరీ ఎవరిస్తారు? మోదీ గారు ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా? తలపతి విజయ్ ఇస్తారా? ఎవరిస్తారు? సార్, గవర్నర్ యొక్క శాలరీ డిసైడ్ ఎవరు చేస్తారు? మోదీ గారు చేస్తారు. మోదీ గారు చేస్తారు. కానీ ఎవరు పే చేస్తారు? స్టేట్ పే చేస్తారు. తలపతి విజయ్ పే చేస్తాడు, చంద్రబాబు నాయుడు పే చేస్తారు. అలా అర్థమవుతుంది అందరికీ? అలా ఎందుకు సార్? ఎందుకంటే గవర్నర్ అనే పోస్ట్కి మొత్తం ఇండియాలో ఒకటే శాలరీ ఉండాలి. ఆ యూనిఫార్మిటీ కోసం మోదీ గారు డిసైడ్ చేస్తున్నారు. కానీ కట్టింది ఎవరు? స్టేట్ కడుతుంది. క్లియర్ సార్? ఓకే సార్. దీన్నంటాము ఇన్ డెప్త్ పాలిటీ అనాలిసిస్. ఇది లక్ష్మీకాంత్ రాసి ఉంటాయి, కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫ్యాక్ట్ రాసి ఉంటుంది. క్లియర్? ఓకే, డన్. ఓకే సార్. నెక్స్ట్, ఎలాగైతే ప్రెసిడెంట్లో ఆర్టికల్ 111 దగ్గర ఒక బిల్లు ప్రెసిడెంట్ ముందు వస్తే రెండు ఆప్షన్లు ఉంటాయో, గవర్నర్ దగ్గర మూడు ఆప్షన్లు ఉంటాయి. ఒక బిల్లు గవర్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత మూడు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి అయితే నువ్వు ఓకే చెప్పి, ఇంకోటి విత్హోల్డ్. ఈ విత్హోల్డ్లో ఏంటి? అయితే నువ్వు వద్దని చెప్పి, అయితే నువ్వు రిటర్న్ చేసి. ఇంతవరకు ప్రెసిడెంట్లో కూడా సేమ్. అంతేనా కాదా? ఒకవేళ రిటర్న్ చేసే బిల్లుని లోక్సభ మళ్ళా పంపిస్తే గవర్నర్ పాస్ చేయాల్సిందే. అవునా కాదా? ఇది ప్రెసిడెంట్ కూడా సేమ్ జరిగింది సార్, మాకు తెలుసు. ఈ మూడోది ఏంటి సార్? ఈ మూడోది అంటాము రిజర్వ్ ఫర్ ప్రెసిడెంట్. క్లియర్? ఓకే, డన్. ఓకే సార్. అంటే ఏంటి? గవర్నర్ కావాలంటే ఏ బిల్ అయినా ప్రెసిడెంట్ కోసం ఉంచొచ్చు. నేను బాబు స్టాలిన్ గారు, బాబు తలపతి విజయ్ గారు, బాబు నాయుడు గారు, మీ బిల్లని ప్రెసిడెంట్ కోసం ఉంచుతున్నాను, ఆగండి కాసేపు. అంతే. క్లియర్? ఓకే, డన్. ఓకే, సో ఆ బిల్ ప్రెసిడెంట్ దగ్గర వెళ్ళిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గర 4 ఆప్షన్లు ఉంటాయి. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. మీకు అర్థమవుతుందా? గవర్నర్ ఒక బిల్లుని ప్రెసిడెంట్ దగ్గర పంపించాడు. అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేయాలి? 4 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి, ఓకే అని చెప్పేయడం. ఓకే చెప్పేస్తే బిల్లు పాస్ అయిపోతుంది. స్టేట్ దగ్గరికి బిల్లు వెళ్తుంది, పాస్ అయిపోతుంది. నో అని చెప్పేయడం. నో అని చెప్పేస్తే ఆ బిల్లు మళ్ళా స్టేట్ దగ్గరికి వెళ్ళదు, ఆ బిల్ చచ్చిపోయింది. ఒకటి, ప్రెసిడెంట్ కూడా ఉంచేసుకుంటాడు, జవాబు ఇవ్వడు, ఆ బిల్లు పైన కూర్చుండిపోతాడు. అంతే. అప్పుడు ఏం చేయలేం మనం. లాస్ట్ ఆప్షన్ రిటర్న్. ప్రెసిడెంట్ కూడా రిటర్న్ చేస్తాడు మళ్ళీ.
క్లియర్? డన్. ఈ రిటర్న్ చేసిన తర్వాత స్టేట్ దగ్గర 6 మంత్స్ టైం ఉంటుంది. ఆ 6 మంత్స్ లోపల మళ్ళా పరిశీలించి మళ్ళా పాస్ చేయండి. మళ్ళా ప్రెసిడెంట్ దగ్గరికి వస్తుంది. ప్రెసిడెంట్ కావాలంటే మళ్ళా రిటర్న్ చేసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? సో రిటర్న్ గేమ్ అనేది మంచిది కాదు. ఓకేనా? క్లియర్? డన్. ఇది ఇంత డీప్గా క్వశ్చన్ రాదు. క్వశ్చన్ ఇక్కడితోనే ఆగిపోతుంది. క్లియర్? గవర్నర్ దగ్గర ఎన్నో ఆప్షన్లు ఉంటాయి. అయితే ఓకే చెప్పండి, అయితే కాదని చెప్పండి, రిటర్న్ చేయండి. రిటర్న్ చేసి మళ్ళా బిల్ పాస్ చేస్తే గవర్నర్ పాస్ చేయాల్సిందే. రిజర్వ్ చేయండి, అంతే. అందరికీ అర్థమవుతుందా? క్లియర్ సార్? ఒక్కసారి రిటర్న్ చేసి వచ్చిన తర్వాత గవర్నర్ ఆ బిల్లు మీద కూర్చోలేడు. గవర్నర్ మళ్ళా పాస్ చేయాల్సిందే. క్లియర్? ఓకే. నేను ఒక పాయింట్ మళ్ళా మళ్ళా చెప్తున్నాను. ప్రెసిడెంట్ రిమూవల్ ప్రాసెస్ నీట్గా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంది. 2/3 మెజారిటీ కావాలి, 1/4 సపోర్ట్ కావాలి, 14 days నోటీసు కావాలి. కానీ గవర్నర్ రిమూవల్ ప్రాసెస్ లేదు. ప్రెసిడెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు గవర్నర్ని రిమూవ్ చేసేయచ్చు. క్లియర్ సార్? ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను, రాసుకోండి. ఇక్కడ చెప్దామా తను చెప్దామా? సరే, ఇక్కడ వదిలేయండి, తను చెప్తాం. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ చేసినప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేసినప్పుడు చెప్తాను మీకు. క్లియర్? డన్ సార్? ఓకే సార్? అయిపోయింది కదా? సో ఇది ప్రెసిడెంట్ అయింది. ఇప్పుడు గవర్నర్ కూడా అయిపోయింది. సో ఈజీగా ప్రెసిడెంట్ని గవర్నర్ని ఒకే లెక్చర్లో అవగొట్టేసాం. కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి, అది మనం హాయిగా ఆరంభంలో కవర్ చేద్దాం. క్లియర్? డన్? ఓకే సార్. ఇప్పుడు హెడ్డింగ్ రాయండి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మీకు ఏం చెప్పాను? ఎగ్జిక్యూటివ్లో 5గురు ఉంటారు. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్లస్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. మంది ఇది అయిపోయింది. మంది ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు ఇది అయిపోతుంది. క్లియర్? ఓకే. డన్. సో ఇప్పుడు హెడ్డింగ్ పెట్టండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటే ఏంటి సార్? మనం చూస్తాం కదా, వీడు ఫైనాన్స్ మినిస్టర్, వీడు హోమ్ మినిస్టర్, వీడు వాటర్ మినిస్టర్. ఇదంతా ఏంటి? ఇదంతా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే. వీళ్ళు లోక్సభ నుంచి కానీ రాజ్యసభ నుంచి కానీ ఎక్కడి నుంచి రావచ్చు. చాలా ఇంపార్టెంట్ మనం చెప్తున్నాను. హలో 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 టింగ్ టాంగ్ టింగ్ టాంగ్. ఒక మినిస్టర్ లోక్సభ నుంచి కూడా రావచ్చు, రాజ్యసభ నుంచి కూడా రావచ్చు. అర్థం అవుతుందా? కానీ ఎంతమంది కావాలో అంతమంది ఉండొచ్చా సార్? మినిస్టర్లు రాదు సార్. దీనికి ఒక స్ట్రెంత్ ఉంటుంది. స్ట్రెంత్ ఏంటి సార్? 15% ఆఫ్ లోక్సభ స్ట్రెంత్. మీకు అర్థమవుతుందా? క్లియర్? లోక్సభలో మొత్తం ఎంతమంది ఉన్నారో దానికి 15% మాత్రమే ఈ మంత్రి మండలం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన లోక్సభ స్ట్రెంత్ ఎంత? 545. దీనికి 15% చేసుకోండి, దగ్గర దగ్గర 78 వస్తుంది. 78 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇది ఎవరు చెప్పారు సార్? ఇది కాన్స్టిట్యూషన్. ఎప్పుడు సార్? 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది ఏపీపీఎస్సీలో క్యూఐకి కూడా వచ్చింది. ముందు లిమిట్ ఉండేది కాదు, తర్వాత లిమిట్ వచ్చింది. 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అందరికీ అర్థం అవుతుందా? ఎస్ ఆర్ నో? క్లియర్ సార్? ఓకే సార్. ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని ఆ ప్రైమ్ మినిస్టర్ హెడ్ చేస్తాడు.
ఎస్, ఎస్. ప్రెసిడెంట్ ఏం చెప్పినా, అంటే సారీ, ప్రెసిడెంట్ ఏది కూడా సొంతంగా చేయదు. పిఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఏం చెప్తే అది ప్రెసిడెంట్ వినాల్సిందే. క్లియర్? ఓకే. అంటే ప్రెసిడెంట్ బతుకు వీళ్ళ మీద ఆధారపడి ఉంది. వీళ్ళు ఎలా చెప్తే, అంటే ప్రెసిడెంట్ వాష్రూమ్కి వెళ్ళినా, టాయిలెట్కి వెళ్ళినా చెప్పేసి వెళ్ళాలి. మనం పైన చూసాము పార్డనింగ్ పవర్స్. ప్రెసిడెంట్ పార్డన్ చేస్తాడు, రిస్పైట్ చేస్తాడు, రెమిట్ చేస్తాడు, కమ్యూట్ చేస్తాడు. ప్రెసిడెంట్ చేయడం లేదు అది, అది వీళ్ళే చేస్తున్నారు. కానీ బిల్లు మాత్రం ప్రెసిడెంట్ పేరు మీద తీస్తారు. మీకు అర్థమవుతుందా? అంటే ప్రెసిడెంట్ ఒక, ఏమంటారు దాన్ని తెలుగులో ఏమంటారు, ఒక టాయ్ లాంటోడు, ఒక బొమ్మ లాంటోడు. ఎలా చెప్పమంటే అలా ఉంటాడు. క్లియర్? ఓకే. సో ఎలాగైతే అడ్వైస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఇస్తుందో ప్రెసిడెంట్ దాన్ని పాటించాల్సిందే. ఓకే, క్లియర్? ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉంది. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో క్లియర్, ప్రెసిడెంట్ ఆ అడ్వైస్ వినాలి అనే రూలే ఉండేది కాదు. అంటే ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది, షెల్. షెల్ అంటే ఏంటి? నువ్వు చేయాల్సిందే. సమ్యక్, సమ్యక్ షెల్ హెల్ప్ గ్రూప్ 1 స్టూడెంట్స్. షెల్ అంటే ఏంటి? కంపల్సరీగా చేయాల్సిందే. క్లియర్? సో ఈ వర్డ్ కాన్స్టిట్యూషన్లో ముందు ఉండేది కాదు. ఇందిరాగాంధీ గారు చాలా స్మార్ట్గా ఏం చేశారు, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇదేని మధ్యలో ఏం చేశారు, ఆ అడ్వైస్ ప్రెసిడెంట్ షెల్ వినాల్సిందే. మీకు అర్థమవుతుందా? సో మీ క్వశ్చన్ రావచ్చు, 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ప్రెసిడెంట్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాట వినడం కంపల్సరీ అయిపోయింది. అవును, కరెక్ట్. క్లియర్ సార్? ఓకే, అంతే. కానీ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మొరార్జీ దేశాయ్ గారు తెచ్చారు. ఓకే, 44th ఏమొచ్చింది, ప్రెసిడెంట్ కావాలంటే ఆ అడ్వైజ్ని ఒకసారి మళ్ళీ పంపించవచ్చు. ఒక్కసారే, బాబు మోదీ గారు ఒక్కసారి మీ అడ్వైస్ నాకు కొంచెం తేడాగా అనిపిస్తుంది, ఒకసారి మీరు చూడండి, మళ్ళీ గమనించండి. కానీ మోదీ గారు ఏం చెప్పారు, బాబు మళ్ళా పరిశీలించాము, అంతా బాగానే ఉంది, కామ్గా పాస్ చేసి. సో ఆ ఒక్కసారి మాత్రమే రిటర్న్ చేస్తాడు. పొరపాటున మోదీ గారు మళ్ళా అది పంపించారు, ప్రెసిడెంట్ షెల్ పాస్. మీకు అర్థమవుతుందా? 42nd బాబు ప్రెసిడెంట్ నువ్వు వినాల్సిందే, 44th బాబు ప్రెసిడెంట్ ఒకసారి మళ్ళీ పంపించేయి, కానీ మళ్ళా వస్తే మాత్రం పాస్ అయ్యి. అంతే, సింపుల్. ఓకేనా? క్లియర్? ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ రాయండి. నెక్స్ట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రిమండలం. మంత్రిమండలం అనేది మన ఇండియాలో మంత్రిమండలానికి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. తెలుగు మీడియం చెప్తాను, గాబరా పడకండి. అంటే ఏంటి సారు, మీకు గుర్తుంటే 2008లో ఐ థింక్ 2G స్కామ్ అయింది. చాలా పెద్ద స్కామ్, ఎన్నో లక్షల కోట్ల స్కామ్ ఇది. క్లియర్? అందులో కొన్ని పేర్లు బయటకు వచ్చాయి, ఎలక్ట్రానిక్ మినిస్టర్, కమ్యూనికేషన్ మినిస్టర్, టెలికాం మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్. అప్పుడు ఏమైంది, ఫైనాన్స్ మినిస్టర్కి అడిగాము, ఒరే ఈ స్కామ్ ఎలా అయిందిరా అంటే, ఆహా నా వల్ల కాదు, ఇది నా మినిస్ట్రీకి సంబంధించింది కాదు. వీడికి అడిగాము, వీడు సేమ్ చెప్పాడు, ఇది నా మినిస్ట్రీకి సంబంధించింది కాదు. ఇప్పుడు కేసు ఎవరి మీద పెట్టాలి? ఒక్క మినిస్ట్రీ మీద పెట్టలేము. ఎందుకంటే
ఒక్క స్కీమ్ తేడానికి కోసం ఎన్నో మినిస్ట్రీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? అంటే ఏంటి సార్, మన ఇండియాలో ఒక మినిస్టర్కి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉండదు, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు కూడా ఒక దగ్గర ఉండాలండి. ఎందుకు చెప్పాలా? ఇప్పుడు పెళ్ళికి వెళ్ళారు, ఆ పెళ్లిలో ఒకడేమో తిండి పని చూసుకుంటున్నాడు, ఒకడేమో స్టేజ్ పని చూసుకుంటున్నాడు, ఇంకోడేమో సర్వీస్ పని చూసుకుంటున్నాడు. అందరికి కూల్ డ్రింక్లు ఇవ్వాలి, అది ఇవ్వాలి. ఇలా ఉండకపోతే ఏమవుతుంది? అందరికీ అన్ని పనులు అప్పు చెప్పేస్తే ఏమవుతుంది? ఏ పని కూడా కరెక్ట్గా అవ్వదు. అందుకే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం చాలా తప్పు విషయం కూడా. కానీ ఏం చేయలేం. మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ వర్డ్ రావచ్చు, తెలుగు మీడియం గుర్తుంచుకోండి దయచేసి. క్లియర్? ఓకే, డన్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ఏంటి సార్ ఆ క్వశ్చన్? ప్రెసిడెంట్ చేస్తారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఎవరిని అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంటే కదా సార్. సింపుల్, అంతే. కానీ ప్రెసిడెంట్ ఏది కూడా సొంతంగా చేస్తాడా? చేయడు. అంతే, క్లియర్. ఓకే సార్, నెక్స్ట్. నెక్స్ట్ నెక్స్ట్ రాయండి. సి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరికి ఏ మినిస్ట్రీ ఇవ్వాలి? అమిత్ షా హోమ్ మినిస్ట్రీ, నిర్మలా గారు ఫైనాన్స్ మినిస్ట్రీ. సో ఎవరు చెప్తారు ఇవన్నీ? ప్రైమ్ మినిస్టర్ చెప్తారు. అవునా కాదా? ప్రైమ్ మినిస్టర్ ఎవరిని చెప్తే ప్రెసిడెంట్ అతన్ని ఆవిడ్ని అపాయింట్ చేసేయాలి. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ ఎంచుకున్న వాళ్ళు కూడా ఒక్కసారి రిజైన్ చేసేయాలి. ప్రైమ్ మినిస్టర్ చచ్చిపోతే, మన రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక్కసారికి అందరూ రిజైన్ చేసేసారు. ఎందుకు సార్ రిజైన్ చేశారు? ఎందుకంటే నన్ను అపాయింట్ చేసిన వాడే లేడు, సో నా అర్హత ఏంటి? రిజైన్ చేసేయాల్సిందే. మళ్ళా వచ్చేయండి పర్లేదు, కానీ ఒక్కసారి ప్రొసీజర్ కోసం రిజైన్ చేసేయండి. సో మీ షిప్ కెప్టెనే పోయిన తర్వాత మీకేం పని? మీ షిప్ కెప్టెన్ పోయిన తర్వాత మీకేం పని? అర్థమవుతుందా మీకు? క్లియర్? డన్ సార్. ఓకే సార్. ఓకే, క్లియర్. ఓకే, సో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అయినా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అయినా ఓత్ తీసుకుంటారు. ఓత్, రెండు ఓతులు ఉంటాయి. ఒకటేమో ఓత్ ఆఫ్ ఆఫీస్. సరే, నేను మంత్రి మండలికి వస్తున్నాను, ఓత్ ఆఫ్ ఆఫీస్. అంటే ఓత్ ఆఫ్ ఎంపీ. రాహుల్ గాంధీ కూడా ఆ ఓత్ తీసుకోవాలి, నేను కాన్స్టిట్యూషన్ని పాటిస్తాను. మోదీ గారు కూడా ఆ ఓత్ తీసుకోవాలి. కానీ ఆ ఓత్ కన్నా వేరే ఒకటి ఉంటుంది. ప్రతి మినిస్టర్ ఆ ఓత్ తీసుకోవాలి. అంటే ఎవరు సార్? దాన్ని ఓత్ ఆఫ్ సీక్రెసీ అంటారు. నేను సభ లోపల జరిగే సీక్రెట్ మాటల్ని బయటికి రివీల్ చేయను అని ఓత్. ఈ ఓత్ ఆఫ్ సీక్రెసీ రాహుల్ గాంధీ గారు తీసుకుంటారా? అవసరం లేదు. మీకు అర్థమవుతుందా? సో ఒక మినిస్టర్ అనేవాడు రెండు రకాల ఓత్ తీసుకుంటారు, ఓత్ ఆఫ్ ఎంపీ, ఓత్ ఆఫ్ సీక్రెసీ. క్లియర్ సార్? ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఈ క్వశ్చన్ రాదు ఎగ్జామ్లో, అయినా గుర్తుంచుకోండి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే పిఎం, మినిస్టర్స్ ఎప్పుడు వరకు ఒక పిఎంగా ఉండొచ్చు, లేదా ఎప్పుడు వరకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్గా ఉండొచ్చు? అది ప్లెషర్ ఆఫ్ ప్రెసిడెంట్ సార్. అంటే ఏంటి సార్? మెజారిటీ ఉన్నంత వరకు ఒక పిఎంగా ఉండొచ్చు. రేపు మెజారిటీ పోతే ప్లెషర్ ఆఫ్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ మూడు మారిపోయిన తర్వాత
అది తీసేయొచ్చు. ఒక పీఎంని పీఎంగా తీసేయొచ్చు. గవర్నర్‌ని కూడా మీకప్పుడు చెప్పాను. గవర్నర్ కూడా ప్రొసీజర్ ఏమీ లేదు. ప్రెసిడెంట్‌కి 3 అయితే పెడతాడు. 3 అయితే తీసేస్తాడు. యెస్ సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్. ఇప్పుడు మామూలుగా ఒక లోక్‌సభ మెంబర్ ఎన్నాళ్ళ వరకు ఎంపీగా ఉంటాడు? అది కాన్స్టిట్యూషన్‌లో రాసిపెట్టుందా? నో సార్. గుర్తుంచుకోండి, లోక్‌సభ మెంబర్ టర్మ్ అనేది కాన్స్టిట్యూషన్‌లో మెన్షన్ చెయ్యలేదు. కానీ లోక్‌సభ టర్మ్ మెన్షన్ చేశాడు. లోక్‌సభ 5 ఏళ్ల వరకు ఉంటుంది. అదే 5 ఏళ్ల వరకు మెంబర్ ఉంటాడు. ప్రతి 5 సంవత్సరాలు ఎలక్షన్ అవుతుంది. ఆ ఎలక్షన్ మారుతుంది. లోక్‌సభ మారిపోతుంది. సో, లోక్‌సభ మెంబర్ లేదు. లోక్‌సభ టర్మ్ ఉంది 5 ఇయర్స్. అంతే. దీన్నంటాం సార్ పాలిటీ డీప్‌గా చదవడం. డీప్‌గా అర్థం చేసుకోవడం. మీకు అర్థమవుతుందా? ఇది లక్ష్మీకాంత్‌లో చాలా మందికి అర్థం కాదు. క్లియర్ సార్? ఓకే సార్. సో, గవర్నర్ అయింది, ప్రెసిడెంట్ అయింది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అయింది. రేపు మనం ఇంకొన్ని పాయింట్స్ చూద్దాము. సో, ఈ రోజు నుంచి కొంచెం స్పీడ్‌గా ఉంటుంది ప్రాసెస్. స్లోగా చూడండి. క్లాస్‌ని 1.5లో, 2లో పెట్టకండి. చాలా ఇష్యూ వస్తుంది తర్వాత. క్లియర్? ఓకే సార్. డన్ సార్. థాంక్ యూ సార్. బై బై సార్.